నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 11th December 2025. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ప్యారలల్గా సిమిలర్గా అయితే ఉంటాయి. నిఫ్టీ లెవెల్స్ మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారం మీరు సెన్సెక్స్లో కూడా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు కేర్ఫుల్గా. ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మనం నిన్న చెప్పిన అనాలిసిస్ ఎలా వర్క్ అయిందో ఒక్కసారి అయితే చూసుకుందాం. నేను మీకు చెప్పింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఈ లెవెల్స్ని 58,577 to 58,615 బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం ఇంకా జరగలేదు. ఒక వన్ టైం అయితే కిందకు వచ్చింది, బట్ అది రీటెస్ట్ అయితే అవ్వలేదు. సో రీటెస్ట్కి రాబోతుంది అని నేనైతే మీకు క్లియర్గా ఇండికేషన్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. అలాగే నిన్న మార్కెట్ పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ని రీటెస్ట్ చేసుకొని ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చి కిందకైతే రావడం జరిగింది. ఈరోజు ఆర్ నెక్స్ట్ 2 daysలో అయితే ఈ రీటెస్ట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈరోజు మీరు ఎలా ట్రేడ్ చేయాలో అయితే మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీలో మనం గమనించినట్టయితే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి లాస్ట్ 2 days నుంచి మాట్లాడుకుంటున్నాము. అండ్ కిందకు వచ్చింది, రీటెస్ట్ కంప్లీట్ చేసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ప్రస్తుతానికి మనకి నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చి 120 points గ్యాప్ అప్ అయితే అయ్యి ఉంది. అంటే నథింగ్ బట్ ఈ లెవెల్లో అయితే ఉంది. ఈ లెవెల్లో మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలి అంటే సింపుల్. ఈ లెవెల్ కింద మార్కెట్ వచ్చి ప్రాపర్గా సస్టైన్ అయితే మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ సేమ్ పట్టుకోండి కింద వరకు. మొన్న ఈ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న సేమ్ అలానే బ్రేక్అవుట్ ఇచ్చింది, ప్రాపర్గా మీకు ఛాన్స్ ఇచ్చింది. మీరు పట్టుకొని ఉంటే ఇక్కడ వరకు మంచిగా ఈజీగా ప్రీమియం అయితే 50 points అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈరోజు కూడా సిమిలర్ వేలో ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ ఇక్కడికి వచ్చి ప్రాపర్గా సస్టైన్ అవుతుంటే బ్రేక్అవుట్లో మీరు కింద ట్రేడ్ అయితే పట్టుకోవచ్చు. పైన ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్కెట్ 25,890 పైనకి వెళ్ళిపోయి 890 to 930 ఈ లెవెల్కి పైన మార్కెట్ సస్టైన్ అవ్వడం చేయాలి. అండ్ ఒక కనీసం 5 minutes క్యాండిల్ ప్రాపర్ క్లోజింగ్ వితౌట్ విక్ ఇస్తే అప్పుడు మీరు ఎంటర్ అయ్యి పైన అప్పర్ టార్గెట్స్ తీసుకోవచ్చు. అప్పర్ టార్గెట్స్ ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే మీరు ఆప్షన్ చైన్ గమనించండి. ఆప్షన్ చైన్లో ఎక్కడైతే బెస్ట్ సపోర్ట్ మనకు కనిపిస్తుందో అక్కడ వరకు మీరు టార్గెట్స్ అయితే తీసుకోవచ్చు ఈజీగా. నిన్న నేను మీకు ఇచ్చిన టార్గెట్ లెవెల్ ఏంటంటే 26,083. సో మీరు ఆప్షన్ చైన్ గమనించి దాని ప్రకారం అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఇఫ్ మనకి మంచి ప్రాపర్ బ్రేక్అవుట్ వితౌట్ వీక్ వచ్చి 25,927 పై సస్టైన్ అవ్వడం జరిగితే మీరు పైకి అయితే తీసుకోవచ్చు. కిందకి సేమ్ లాస్ట్ 2 days నుంచి ఎలా చేస్తున్నారో 1, 2 సేమ్ అంతే, కిందకి కూడా అంతే. ఇన్ కేస్ 25,740 to 715 రేంజ్, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగితే లాస్ట్ 2 days నుంచి మెన్షన్ చేస్తున్నాను, అది బ్రేక్అవుట్ అవ్వడం జరిగితే మీరు మంచిగా 25,470 to 450 లెవెల్స్ అయితే ఈజీగా గ్రాబ్ చేసుకోవచ్చు. దీని రీజనింగ్ నేను మీకు క్లియర్గా నిన్న ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో కూడా గమనించండి. సో దట్ మీకు నేను ఎందుకు చెప్పాను అనేది మీకు క్లియర్గా రీజనింగ్ అయితే అర్థమవుతుంది. సింపుల్ గైస్, నేను మళ్ళీ మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ట్రేడ్ చేయాలో. ఈ లెవెల్ పైన ఉంటే వెయిట్ చేయండి. మార్కెట్ మంచి క్యాండిల్, విక్ లేని క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇవ్వాలి 25,927ని. ఈ జోన్ని బ్రేక్ ఇస్తే అప్పర్ టార్గెట్స్కి ట్రై చేసుకోండి సిఈ తీసుకొని. అండ్ స్టాప్ లాస్ మనకి 25,890 బిలోలో పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ దీని కింద సస్టైన్ అవుతూ కిందకి బ్రేక్అవుట్ మళ్ళీ సేమ్ సిమిలర్ వేలో మొన్నట్లానే ఇస్తే ఇక్కడ తీసుకొని మళ్ళీ 740 వరకు ట్రేడ్ చేసుకోండి. ఇంతకంటే ఈజీ ట్రేడ్స్ మీకు ఎక్కడ రావు. మార్కెట్ ఇస్తుంది, ఆపర్చునిటీస్ ఇస్తుంది. ప్లీజ్ గ్రాబ్ ఇట్, మంచి ప్రాఫిట్స్ చేసుకోండి. హోప్ ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.